హలో మై డియర్ ఫ్యామిలీ, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇది వచ్చేసి శ్రావణ మంగళవారం రోజున నేనైతే ఆంజనేయ స్వామికి ఇలాగా సింధూరాన్ని అయితే స్వామివారి విగ్రహానికి అంతా కూడా నువ్వుల నూనెతో కలిపి ఈ విధంగా పూజ చేసుకున్నానండి. తర్వాత హనుమాన్ చాలీసా అన్నీ కూడా పూజ చేసుకున్నాను. అష్టోత్తరము అన్నీ చదివి సింపుల్గా ఇలా అయితే పూజ చేసుకున్నాను. ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది కదా. శ్రావణ మాసం అంటేనే పూజలకు చాలా పెద్దగా మనం చేసుకుంటాము. చాలా మంగళకరమైన మాసం కూడా. అందుకనే ప్రతిరోజుకు ఏదో ఒక పూజనైతే చేసుకుంటూ ఉన్నాను. అంటే సోమవారము మహాశివుడికి, మంగళవారం ఆంజనేయ స్వామికి, బుధవారం వెంకటేశ్వర స్వామికి, గురువారం సాయిబాబా వారికి, శుక్రవారం అమ్మవారికి, శనివారం వెంకటేశ్వర స్వామికి, ఆదివారము శ్రీ సూర్యభగవానునికి, ఇలాగా నాకు తోచిన విధంగా ఒక్కో రోజు ఒక్కో దేవుడికైతే పూజనైతే చేసుకుంటూ ఉన్నాను. ఇంకా మీరెలా ఈ శ్రావణ మాసాన్ని చేస్తూ ఉన్నారు, మీరెలా పూజ చేసుకుంటున్నారనేది తప్పకుండా నాతో అయితే కమెంట్ చేసి షేర్ చేసుకోండి. నేను మీరు పెట్టే ప్రతి కమెంట్ని చదువుతానండి. చదివి మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడుతున్నట్టే ఫీల్ అవుతాను. మీ కమెంట్కి తప్పకుండా నేనైతే రిప్లై ఇస్తాను. రిప్లై ఇవ్వకపోయినా కూడా కనీసం అంటే మీకు హార్ట్ సింబల్నైనా ఇస్తూ ఉంటాను. ఇంకా పూజను చేసుకున్న తర్వాత గార్డెన్లో ఈరోజైతే మంచి హార్వెస్ట్ని అయితే చేసేసుకుందాము. అంటే బుడంకాయల మనకు తీగ అయితే ఉంది కదా. ఈరోజు దాదాపు ఎన్ని కాయలు వచ్చాయో చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. చాలా కాయలు అయితే వచ్చేసినాయండి ఈరోజు. ఈ హార్వెస్ట్ అయితే మనం బుడంకాయల జంబో హార్వెస్ట్ అయితేనే చెప్పొచ్చు. ఎన్ని బుడంకాయలు వచ్చాయో ఆల్రెడీ నేను మీకు పాత వీడియోస్లో నేను చాలా బుడంకాయలు అయితే హార్వెస్ట్ చేశాను. అన్నీ కూడా కొన్ని ఇంట్లోకి, కొన్ని అయితే మా వారి ఆఫీస్లో అయితే పనిచేశాము. మళ్ళీ ఈరోజు చాలా బుడంకాయలు వచ్చేసాయి. కానీ నేను కోస్తూ మీకు కూడా చూపిస్తే మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అనే ఈరోజైతే వీడియో తీసేసుకుంటున్నాను, మీకు కూడా చూపిస్తూ ఉన్నాను. చిన్నగా మళ్ళీ స్టార్ట్ చేశానండి గార్డెనింగ్ అయితే. ఇలాగా కొన్ని గోంగూర మొక్కలు అయితే పెట్టుకున్నాను. పాలాకు, చుక్కాకు, మెంతికూర, కొత్తిమీర, ఇలాగా చిన్న చిన్నగా వెజిటేబుల్స్ని అయితే స్టార్ట్ చేసినాను. మీకు తెలుసు కదా, నేను ఆల్రెడీ పాత వీడియోస్లో కూడా చాలా షేర్ చేశాను. కొన్ని అయితే పూల మొక్కలను కూడా వేశాను. ఈ బుడంకాయలు అయితే మాకు ఇక్కడ మార్కెట్లో దొరికే ఈ చిన్న బుడంకాయలు ఉంటాయి చూడండి, పుల్లగా. ఇక ఇవైతే అలా లేవండి. లోపల మనకు ముక్క అయితే చాలా టేస్టీగా ఉంది, కానీ మధ్యలో ఉన్న విత్తనాలు కొంచెం చేదుగానే ఉన్నాయి. ఇక నేనైతే లోపల విత్తనాలు తీసేసి పైన ఉండే చెక్కు తీసేసి ఆ మధ్యన ఉండే కండతోటైతే వండుకుంటూ ఉన్నాను. చాలా బాగున్నాయండి. ఇప్పటికైతే నేను ఒకసారి పప్పు చేశాను, ఒకసారి అయితే మసాలా గ్రేవీ కర్రీ చేశాను, పికిల్ చేసుకున్నాను. ఇంకా చూడాలి, ట్రై చేయాలి కొత్త కొత్తగా ఇంకా ఏమైనా ఉన్నాయా అని. ఇక ఉన్న కాయలన్నీ కొన్ని కోసాను. తర్వాత కొన్ని పిందెలు చూపిస్తున్నాను చూడండి. చూడండి ఎన్ని పిందెలు ఉన్నాయో, చాలా పిందెలు ఉన్నాయి కదా. ఇలాగా సైజులో అయితే కొంచెం చిన్న కాయలు కూడా వస్తూ ఉన్నాయి. ఫస్ట్ ఈ మొక్క కాయలు కాకముందైతే ఇది ఏం మొక్క అనుకున్నాను, బుడంకాయల చెట్టే అనుకున్నాను, కానీ ఇలాగా పెద్ద బుడంకాయల చెట్టు అనుకోలేదు. ఇక మీకు తెలిసిందే కదా, లాస్ట్ వీడియోలో కూడా నేను షేర్ చేశాను, కోతులు అయితే విపరీతంగా వస్తూ ఉన్నాయి. వచ్చి అవి తినడం కాకోకుండా, అవి తింటే పర్లేదు కానీ తినకుండా అన్నీ చిన్న చిన్న పిందెలన్నీ కోసేస్తున్నాయి. ఇక వాటి నుంచి రక్షించుకోవడానికైతే నేను ఇలా కాయలకు కవర్లను, ఇలాగా లెగ్గింగ్లు, పాత లెగ్గింగ్స్ ఉంటాయి కదా, అవి కట్ చేసి ఇలాగా వాటికి కనిపించకుండా కవర్ చేసి పడుతూ ఉన్నాను. ఇలా కడితే వాటికంట పడకుండా ఉంటాయి కదా. ఇక చిన్న చిన్న పిందెలు అక్కడక్కడ ఉన్నాయి. పెద్దవన్నీ కోసేశాను, చిన్నవన్నిటిని కూడా అలానే వదిలేశాను. ఇంకో 1 వీక్కి అన్నీ కూడా మళ్ళీ మనకు హార్వెస్ట్కి వచ్చేస్తాయి. ఇలా చూడండి. ఇక దీన్నైతే వద్దామా వద్దా అని చూస్తూ ఉన్నాను, కానీ కలర్ అయితే కింది నుంచి మంచి కలర్ స్టార్ట్ అయింది. సైజ్ అయితే ఈ సైజు ఉంది కాబట్టి అయినా కూడా కోసేశాను. ఇదైతే పియర్ షేప్లో మనకు 2-3 కాయలు అయితే ఇలానే వచ్చాయి. ఇక మొత్తంగా ఎన్ని కాయలు వచ్చాయో ఒకసారి చూపిస్తాను, వచ్చేసేయండి. ఈ కాయలు చూసేటప్పటికి నా సంతోషం అంతా ఇంత కాదు, ఫుల్ హ్యాపీ అనిపించింది. బుట్ట నిండా ఇలాగా బుడంకాయలు చూస్తూ ఉంటే ఎంత హ్యాపీ ఉందంటే అసలు నేను మాటల్లో చెప్పలేను. ఒకేసారి ఇన్ని హార్వెస్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైము. మొన్న ఒకసారి కోతులు వచ్చినప్పుడు చెట్టుకున్న కాయలన్నీ కూడా కోసేశాను. ఇక ఇవైతే నేను ఒకేసారి ఇన్ని కాయలు కోవడం అయితే ఫస్ట్ టైం. ఫుల్ హ్యాపీ. ఇంకా
నెక్స్ట్ అయితే థంబ్నెయిల్స్కి పోజులు ఇస్తూ ఉన్నాను. ఇక పాప అయితే షూట్ చేస్తూ ఉంది. అలానే ఇక్కడ గార్డెన్లో ఉన్న చెట్లన్నీ కూడా చూపిస్తానమ్మా అని చెప్పి తను ఇలాగైతే షూట్ చేస్తూ ఉంది. ఇది మీకు తెలిసిందే కదా, అలోవెరా మొక్క. లోపలైతే కొన్ని పసుపు కొమ్ములు కూడా ఉన్నాయి. అవి ఈరోజు హార్వెస్ట్ చేద్దాం, రేపు హార్వెస్ట్ చేద్దామని అలానే లోపల ఉండిపోయాయి. ఇది నిమ్మ మొక్క. పాతది గచ్చు లాంటిది ఇంట్లో ఉంటే అది కాస్త పగిలిపోయింది. మేము ఎలాగో వాడట్లేదు కదా అని చెప్పి మొన్న మట్టి తొలిచినప్పుడు దీని నిండా మట్టి అంతా కూడా నింపేసి నిమ్మ మొక్కనైతే షిఫ్ట్ చేసేసాను. ఇక చిన్న చిన్న కొమ్మలు అయితే పుదీనావి నాటాను. అన్నీ కూడా చాలా బాగా బతికాయండి పుదీనా. రోజ్ వెరైటీస్లో అయితే ఇదొక కలర్ అండి. మొన్న వీడియోలో మీకు బేబీ పింక్ చూపించాను కదా, ఇక ఇది కూడా మన రోజ్ చెట్లలో ఇదో కలర్ అయితే ఉంది. ఇది కూడా చిన్నగా మొగ్గ అయితే విచ్చుకుంటుంది. నిన్న రాత్రి పెద్దగా వర్షం పడింది. మొక్కలన్నీ ఒకసారి చూసేసుకొని ఇక ఈరోజైతే పిల్లలకు పూల్ మకానీతో మంచి స్నాక్స్ని అయితే చేశాను. అది ఎలాగో మీకు కూడా ఈ వీడియోలో చూపిస్తాను పదండి. కొంచెం కాస్ట్లీనే అండి పూల్ మకానీ అయితే. మనకు ఆన్లైన్లో కూడా ఈజీగా దొరికిపోతున్నాయి, కానీ కాస్ట్ కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. కాకపోతే ఇవి తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయని చెప్పి నేనైతే ఈసారి డ్రై ఫ్రూట్స్ అమ్మే షాప్లో కంటికి కనిపిస్తే ఈసారి ఒక్క పావు కిలో తీసుకొని తెచ్చాను. ఈరోజు ఇంట్లో అందరూ ఉంటారు కదా అనేసి ఈరోజైతే స్నాక్స్ చేస్తూ ఉన్నాను. చేస్తూ మీకు కూడా చూపిద్దామని చెప్పి వీడియో అయితే చేస్తూ ఉన్నాను. ఫస్ట్ అయితే ఒక స్టవ్ పైన బాండ్లీ పెట్టుకున్నాను. ఒక ఫుల్ కప్పు పూల్ మఖానీ తీసుకొని ఇలాగ డ్రై రోస్ట్ చేసుకుంటూ ఉన్నాను. మాకైతే కిచెన్లోకి కొంచెం వెలుతుర తక్కువగానే ఉంటుంది, అందుకనే వీడియోస్లో లైటింగ్ అడ్జస్ట్ చేస్తూ ఉన్నాను. పూల్ మఖానీ అంటే చాలామందికి తెలియదండి. ముందైతే నాకు కూడా తెలియదు. ఈ మధ్యనే ఏంటి అనేది గూగుల్లో సెర్చ్ చేశాను. ఇవైతే మనకు లోటస్ సీడ్స్ అంటే కమలం సీడ్స్ ఉంటాయి కదండి, వాటినైతే మనము బొరుగులైతే ఏ విధంగా బియ్యం నుంచి పఫ్ చేస్తే వస్తాయో అదేవిధంగా లోటస్ సీడ్స్ని పఫ్ చేస్తే మనకు ఈ పూల్ మఖానీ వస్తాయి. ఇవి తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఏమేం హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అనేది మీకు ముందు వీడియోస్లో అయితే నేను వివరించడానికి ట్రై చేస్తాను. మనకు తామర పూలే దొరకడం చాలా కష్టం కదండి, మరి వాటి విత్తనాల నుంచి వచ్చిన ఈ పూల్ మఖానీ అయితే అందుకే చాలా కాస్ట్లు. ఫస్ట్ అయితే వాటిని డ్రై రోస్ట్ అయితే చేసేసుకున్నాను కదా, తర్వాత ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేస్తూ ఉన్నాను. వితౌట్ ఆయిల్ కూడా మీరు చేసుకోవాలి అంటే చేసుకోవచ్చండి. కాకపోతే నేను కొంచెంగా పల్లీలను వాటిని వేయిద్దామని చెప్పి కొద్దిగా ఆయిల్ని అయితే వేసుకున్నాను. ఆయిల్ని వేసుకొని ఒక్క పిడికెడు పల్లీలను, అదే వేరుశెనగ గుళ్ళు, బుడ్డపప్పులు ఇలాగా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కదా, అవైతే ఒక పిడికెడు నిండా కూడా తీసుకొని ఇందులో వేసి వేయించుకుంటూ ఉన్నాను. అవి కొంచెం వేగిన తర్వాత కొన్ని జీడిపప్పులను వేసుకున్నాను. అలానే పప్పుల్ని కూడా తీసుకున్నాను. కొన్ని ఊర్లలో పుట్నాలు అంటారు కదా, ఇంకా అవి కూడా ఒక పిడికెడు నిండా తీసుకున్నాను. జీడిపప్పుల్ని కొంచెం తక్కువగా తీసుకున్నాను. అన్నీ వేసి కొంచెం వేయిస్తూ ఉన్నాను. ఈ పల్లీలు జీడిపప్పులు మనకు వేగడానికి పెద్దగా టైం పట్టదు కాబట్టి బుడ్డలు బాగా వేగిన తర్వాత వేసుకున్నాను. కొంచెంగా పచ్చికరివేపాకును కూడా వేసుకొని అన్నీ ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. కలుపుకొని మనం ముందుగానే వేయించి పెట్టుకున్నాం కదా పూల్ మఖానా, వాటిని ఇందులోకి వేసేసి అన్నీ బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని తగినంత ఉప్పు, కారము, చాట్ మసాలా ఇలాగా మన ఫ్లేవర్స్కి తగ్గట్టుగా ఏవైనా సరే యాడ్ చేసుకోవచ్చు. లేదా పప్పుల పొడి కూడా యాడ్ చేసుకున్నా కూడా ఇది చాలా బాగుంటుంది. నేను ఇప్పుడైతే కొంచెం ఉప్పు, కొద్దిగా కారాన్ని అయితే వేస్తున్నాను. కొంచెం చాట్ మసాలాను కూడా వేసి అన్నీ ఒకసారి కలిపేసుకొని ఇక తినేయడమే. ఈ పూల్ మఖానా మనకు బొరుగుల్లాగా ఇలాగా నలిపితే పొడి పొడిగా అయిపోయేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. అప్పుడే మనకు ఇవి బొరుగుల్లాగా కరకరలాడుతూ ఉంటాయి. ఇంతేనండి. ఇవి డైటింగ్లో ఉన్న వాళ్ళకు కూడా హెల్త్కు చాలా మంచిది. ఒకసారి కాస్ట్లీ అయినా సరే మన హెల్త్ కోసమే కదా అని చెప్పి తెచ్చాను. మీకు అందుబాటులో ఉండి మీరు కొనుక్కోగలిగితే మీరు కూడా ఒకసారి కొనుక్కొని ట్రై చేయండి, చాలా బాగున్నాయి. ఈ మధ్య అందరము కూడా హెల్త్ వెంబడి పరిగెడుతూ ఉన్నాము, అందరికీ తెలిసిందే కదా.
అందులో భాగంగానే నేనైతే ఈరోజు పూల్ మకానీని అయితే ఇంట్లో తెచ్చి ట్రై చేశాను. చాలా బాగా వచ్చాయి. మొన్న గార్డెన్ వీడియో ఒకటి పోస్ట్ చేసినప్పుడు మీరు నాటినవన్నీ ఎలా ఉన్నాయో ఒకసారి చూపించండి అని కమెంట్ చేశారు వాళ్ళ కోసము. ఇదైతే ఫస్ట్ డబ్బాలో వచ్చేసి చుక్కకూర, రెండో డబ్బాలో వచ్చేసి పాలకూర. ఇవైతే గోంగూర విత్తనాలు చల్లాను, ఇలా వచ్చాయి. ఇందులో మిర్చి విత్తనాలు చల్లాను కానీ అవి రాలేదు. పక్కన బుడమ చెట్టు విత్తనాలు అయితే వచ్చాయి చూడండి. ఇది అమ్మ తెచ్చినప్పుడు నాటిన జామ చెట్టు. ఇది వచ్చేసి మనకు ఆరెంజ్ ఎల్లో మిక్స్ ఉన్న మందారపు చెట్టు. ఇది పారిజాతం చెట్టు. ఇక ఇవంతా కూడా టబ్లో నేను అన్ని ఆకుకూరలు నాటుకున్నాను. ఇది ఇంకో టబ్లో గోంగూరనే వేసుకున్నాను. మన ఇంట్లో గోంగూర అయితే ఎక్కువగానే వాడతాము, పచ్చడి కానీ పప్పు కానీ. అందుకని నేను చాలా చోట్ల గోంగూర విత్తనాలను అయితే వేసుకున్నాను. ఇక గులాబీల్లో మన ఇంట్లో ఇదొక రకం ఉంది, బేబీ పింక్ కలర్లో. పక్కన ఉన్న టబ్లో కూడా దాదాపుగా బేబీ పింక్లోనే ఉంటుంది. అవుట్ సైడ్ ఉన్న మనకు బుడమ చెట్టు కొంచెం లోపలికి కూడా తీగలు పాకింది. ఇక్కడైతే ఇంకా కొన్ని పిందెలు కూడా ఉన్నాయి చూడండి. ఇక తర్వాత నేను ఇవి హారిజాంటల్ టబ్బులో కొన్ని తెచ్చుకున్నాను కదా, వాటిల్లో కూడా ఆకుకూర విత్తనాలే వేశాను. చాలా అయితే రాలేదు, కొన్ని అయితే వచ్చాయి. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. ఒక చిన్న బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఈరోజే చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే మనం వీడియోస్ పోస్ట్ చేయగానే వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వెంటనే మీరు వీడియోస్ చూడొచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటుందండి మీ సుధక్క. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.